Hi everyone, welcome to my YouTube channel. Today recipe egg curry. చాలా సింపుల్ టేస్టీ ఎగ్ కర్రీ రెసిపీ. 6 ఎగ్స్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఎగ్స్ వేసి కొంచెం వాటర్ వేసి తగినంత సాల్ట్ వేయాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. ఎగ్ కర్రీకి వెల్లుల్లి కారం రెడీ. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చాలా సింపుల్ రెసిపీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలానే ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. 2 చిల్లీస్ కూడా తీసుకొని కట్ చేయండి. ఒకసారి ఎగ్స్ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఉడికేసాయి. ఎగ్స్ ఉడికిన తర్వాత అవి పక్కన పెట్టి చల్లారేదాకా పక్కన ఉంచాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 కప్పు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేయాలి. తాలింపు దినుసులు వేసిన తర్వాత చిల్లీస్, ఆనియన్స్ కూడా వేసి బాగా కలపాలి. అవి ద్వారగా వచ్చేలాగా బాగా వేయించాలి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసేయండి. వెల్లుల్లి కారం వేసిన తర్వాత 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అది ఫ్రై అయ్యేలోపే బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఎగ్స్కి బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బాయిల్డ్ ఎగ్స్. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత 2-3 నిమిషాలు అలానే ఉంచండి. ఆ ఫ్లేవర్ అనేది ఎగ్స్కి పడుతుంది. అప్పుడు ఎగ్ కర్రీ సూపర్గా వస్తుంది. ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ రెడీ. కొంచెం కరివేపాకు కూడా వేయండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు. ఎగ్ కర్రీ రెడీ. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. 10 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎగ్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.